Hi, hello dear EAMCET-2022 appearing candidates. Welcome to this video to know about the previous EAMCET of the year 2021. Directly from this question paper, so I'm discussing about the straight lines as a part 2. Okay, already part 1 ga up to 23rd shift 2 వరకు డిస్కస్ చేశాను from the 19th August నుంచి 19th August shift 1 నుంచి 23rd August షిఫ్ట్ 2 వరకు డిస్కస్ చేసిన పార్ట్ 1లో. అది చూడకపోతే చూడండి. ఇప్పుడు పార్ట్ 2లో మిగిలిన పేపర్స్ డిస్కస్ చేస్తాను ఫ్రమ్ దిస్ ఫైనల్ పేపర్స్. వాట్ ఈస్ ద టాపిక్? ఐ సెడ్ స్ట్రెయిట్ లైన్స్. ఓకేనా? ఇప్పుడు మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ 24th August షిఫ్ట్ 1లో క్వశ్చన్స్ స్ట్రెయిట్ లైన్స్లో ఏమి ఇచ్చాడో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఐ విల్ స్క్రోల్ డౌన్ ద క్వశ్చన్ పేపర్. ప్లీజ్ వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. రైట్, జస్ట్ వెయిట్. Right. Let's look at this question. I have taken as question number 1. Straight lines lo question number 1 ga తీసుకున్నాను. ఏమి ఇచ్చాడు? The equation of sides AB, BC, CA of the triangle ABC are 3 sides of triangle are given, and P 2, 3 is its orthocenter. Then the value of P plus Q is equals to same question, model question I did in one of the part of part 1, one of the shift of part 1. Okay na, same model కాకపోతే ఇక్కడ PQ లో అడిగాడు, అక్కడ AB లో అడిగాడు. ఓకే, దీనికి మనకి వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఆర్థోసెంటర్? ఆర్థోసెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ నథింగ్ బట్ పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్. ఆల్టిట్యూడ్స్ మీట్ అయ్యే పాయింట్ ఆర్థోసెంటర్ అంటాం. ఇప్పుడు మనకి 3 సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఆల్టిట్యూడ్స్ ఈక్వేషన్ కనుక్కోవడానికి దేర్ ఈజ్ అ సూపర్ టిప్. ఆ టిప్ యూజ్ చేసి ఆల్టిట్యూడ్స్ ఈక్వేషన్స్ కలెక్ట్ చేయొచ్చు. దాని నుంచి ఆర్థోసెంటర్ యూజ్ చేసి మనకు కావాల్సిన పీక్యూ వాల్యూ కనుక్కుందాం. ఆ టిప్ ఏంటో ఆల్రెడీ పార్ట్ 1లో కూడా ఒక క్వశ్చన్ ఇచ్చాను, మళ్ళీ ఇక్కడ కూడా ఇస్తాను. ప్లీజ్ వాచ్ ఇట్. ఓకే, ఇందులో కూడా ఆ టిప్ ఎలా యూజ్ చేయాలి, 3 లైన్స్ స్ట్రైట్ లైన్స్ ఇచ్చినప్పుడు ఆల్టిట్యూడ్స్ ఈక్వేషన్ కనుక్కోవడానికి అది యూజ్ చేస్తాం. అదేంటో చూద్దాం. సపోజ్ ఇఫ్ యూ టేక్ ద 3 sides of the triangle as equations L1, L2, L3, A1x plus B1y plus C1 and A2x plus B2y plus C2, and third equation is L3, A3x plus B3y plus C3. We can use this super tip to find out the altitudes equations. For that A1, A2 plus B1, B2 into L3 అంటే A1, 2 ఉంటే L3 వస్తుంది, ఈజ్ ఈక్వల్స్ టు 2, 3 అంటే A2, A3 plus B2, B3 ఉంటే L1 వస్తుంది. అలాగే A1, A3 plus B1, B3 ఉంటే L2 వస్తుంది. ఈ 3 ఐడెంటిటీ యూజ్ చేసుకుని ఎనీ 2 ఈక్వేషన్స్ మనం కలెక్ట్ చేస్తాం. ఈక్వేషన్స్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ అవుతాయి. ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనకి ఇచ్చిన ఆర్థోసెంటర్. ఇప్పుడు మనము ఫస్ట్ ఈ 2 ఈక్వేషన్స్ రిజల్ట్ యూజ్ చేద్దాం. ఈక్వేషన్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఆల్టిట్యూడ్, ఈక్వేషన్స్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్, అందులో ఒకటి కలెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ వాట్ ఆర్ ద A1, A2? A1 ఈజ్ a 2, A2 ఈజ్ a 1 అంటే 2 into 1 2 plus B1, B2. B1 ఈజ్ a 1, B2 ఈజ్ a P, 1 into P into L3. L3 is a third line, that is x minus y plus 3 is equal to 3. We can add minus 3, that is last. X minus y is equal to 3 is there, that is we can add x minus y minus 3 is equals to A2, A3. A2 is a 1, A2, A3, 2, 3. A2 is a 1, A3 is also 1, 1 into 1, 1. Then B2 is a P, B3 is a minus. P into minus 1 is minus P of L1. L1 is first line, that is 2x plus y is the equation of one of the altitude. On this equation of altitude only the point orthocenter lies. Orthocenter P ఇచ్చారు కదా, orthocenter 2, 3 వాడు ఇచ్చిన orthocenter lies on this one. Lies on this అంటే xy ప్లేస్ లో 2, 3 పెట్టేసాను. అప్పుడు ఏమవుతుంది? 2 plus P of x2, y3 అంటే 2 minus 3 minus 1 minus 1 minus 3 minus 4 is the left side. Right side 1 minus P of 2x plus y, that is 2 2 4, 4 plus 3 7. ఓకేనా? ఇలా మనం క్యాలిక్యులేషన్ చేస్తే మనకి -8 minus 4p is equals to 7 minus 7p. ఓకేనా? We can get from this one 7p right side రైట్ నుంచి లెఫ్ట్ తీసుకొస్తే minus 7p becomes plus 7p. 7p minus 4p is 3p. 3p is equals to 8 plus 7 15 అంటే p వాల్యూ 5 వచ్చింది మనకి. p వాల్యూ 5 వచ్చి వన్ ఆఫ్ ద ఆల్టిట్యూడ్ యూజ్ చేసుకుని ఇప్పుడు ఈక్వేషన్ A1, A2 plus B1, B2, L3 అనేది ఆల్రెడీ ఫస్ట్ ఈక్వేషన్ లెఫ్ట్ సైడ్ ఉంది, అదే మనం ఇక్కడ కాపీ చేసేద్దాం. 2 plus P
2 plus p of x minus y minus 3 is the left side. Right side a1 a3 a1 a2 a3 అంటే a1 is a 2 a3 is a 1 2 into 1 2 and b1 b3 is 1 into minus 1 into L2 is a equation 2 that is x plus py minus q is a equation 3. ఇది ఇంకొక ఆల్టిట్యూడ్ రెడీగా ఉంది అంతేనా. ఇప్పుడు మనం ఇందులో 3 వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేయాలి. ఒకటి p వాల్యూ ఇంకోటి xy అంటే ఆర్థో సెంటర్ కోఆర్డినేట్స్ 2 3 సబ్స్టిట్యూషన్ చేస్తే left is by taking the p is of 5 and xy values are 2 and 3 which are from the ortho center. అప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ అవుతుంది 2 ప్లస్ p అంటే 5 7 into x is a 2 y is a minus 3 2 minus 3 minus 3 minus 6 2 minus 6 అంటే minus 4 is equal right side 2 minus 1 అంటే 1 x is a 2 2 plus y into p అంటే 3 5 15 2 plus 15 అంటే 17 minus q. So this is minus 28 is equals to 17 minus q. మనం క్యూని రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ క్యూ అవుతుంది 28 plus 17 is 45. ఓకే క్యూ వాల్యూ 45 వచ్చింది. పీ వాల్యూ హౌ మచ్ యూ గాట్ 5. వాట్ యూ వాంట్ యూ వాంట్ ద పీ ప్లస్ క్యూ. పీ ప్లస్ క్యూ is clearly 45 plus 5 is 50. Yes, that is given as a ఫస్ట్ ఆప్షన్. ఓకే ముందు నేను ఎక్స్ప్లెనేషన్ టైం పట్టింది కానీ మీకు ఈక్వేషన్స్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ డైరెక్ట్ ఫార్ములాస్ తెలిస్తే సో యూ కెన్ గెట్ ఇట్ ఈజీలీ. అదర్వైజ్ యూ కెన్ పుట్ ఏ గెస్ వర్క్ ఇన్ ఎగ్జామినేషన్. ఓకే టైం పడుతుంది ఈవెన్ దో మీకు తెలిసిన క్వశ్చన్ అన్నా దాన్ని గెస్ వర్క్లో పెట్టాను. ఎందుకంటే టైం ఎక్కువ స్పెండ్ చేయకూడదు ఏ క్వశ్చన్ కన్నా, మళ్ళీ మిగిలిన ఈజీ క్వశ్చన్స్ మిస్ అవుతారు. ఓకేనా టైం బ్యాలెన్సింగ్ అలా చేసుకోవాలి ఏ సబ్జెక్ట్ అయినా ఏ టాపిక్ అయినా. రైట్, ఐ విల్ డిస్కస్ ఫర్దర్ క్వశ్చన్స్. Look at this question I have written as a second question. What is there? A line L is passing through the point A minus 5 minus 4 meets the lines. 3 lines are given at the points B, C and D respectively, and also given that if 15 by AB whole square plus 10 by AC whole square is equal to 6 by AD whole square, then find the equation of line L. Line is passing through which point given? minus 5 minus 4. ఇప్పుడు మనం minus 5 minus 4 వెరిఫై చేస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ట్రూ అవుతుంది, లాస్ట్ ఆప్షన్ కూడా ట్రూ అవుతుంది. అంటే మేబీ ఫస్ట్ అండ్ ఫోర్త్ ఆప్షన్ అంటే ఇక్కడ ఆప్షన్ రిపిటేషన్ ఉంది. అంటే సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ మనము గెస్ వర్క్ కూడా పెట్టకూడదు. ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫోర్త్ ఆప్షన్లో ఏది కరెక్ట్ తెలియాలంటే ఇది కొంచెం లెంగ్దీ ప్రాసెస్ గైస్, మీరు అర్థం చేసుకోండి. ఇది సొల్యూషన్ ఎలా చేస్తున్నాను. రిపిటేషన్ వచ్చింది కాబట్టి లెంగ్దీగా చేయవలసి వచ్చింది. రిపిటేషన్ లేదనుకోండి ఓన్లీ వన్ ఆఫ్ ద ఆప్షన్ ఈజ్ దేర్, దెన్ యూ కెన్ పికప్ దట్ ఆప్షన్. ఓకే దీన్ని ఇప్పుడు 1 2 ఏది కన్ఫర్మ్ చేయాలంటే మనం ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం. Already equation of the line L passing through the point minus 5 4, it meets the first line at the point B, second line at the point C and the third line at the point D. ఇప్పుడు ఈ లైన్స్ L1 L2 L3 అనుకుంటే L1 L2 L3 తీసుకున్నాము. సో మనకి ఇక్కడ పారామెట్రిక్ పాయింట్స్ యూజ్ చేసుకోవాలి. సపోజ్ దీస్ ఆర్ ద కోఆర్డినేట్ యాక్సెస్. ద లైన్ L అంటే లైన్ A పాసింగ్ టు ద పాయింట్ ఏ, ఎల్ అనే లైన్ ఏ నుంచి పాస్ అవుతుంది అన్నాడు. ఇది ఒక లైన్ సపోజ్ L1 లైన్, అదర్ లైన్ L2 లైన్. ప్యారలల్ లైన్స్ ఉండాలని లేదు, జస్ట్ ఫిగర్ కోసం ఇట్లా డ్రా చేస్తాను. L3 3 లైన్స్ని BCD దగ్గర మీట్ అవుతుంది. ఇప్పుడు బి పాయింట్ ఏ ఒక పాయింట్ అంటాము. బి పాయింట్ ఈస్ కాల్డ్ ఎస్ పారామెట్రిక్ పాయింట్ ఆర్ నాట్. ఇప్పుడు ఏబి డిస్టెన్స్ మీరు R1 తీసుకుంటే ఇప్పుడు R1 డిస్టెన్స్ ఫ్రమ్ ఏ టు బి అండ్ యాంగిల్ మేడ్ బై ద లైన్ which is passing through A and L makes a theta, that is called as angle of inclination theta. తెలిస్తే parametric point, did you remember? Yes, parametric point B we can take it as x1 plus or minus r cos. ఇది ఫస్ట్ కోఆర్డినేట్లో థర్డ్ కోఆర్డినేట్లో ఏ కోఆర్డినేట్లో తీసుకోండి ప్లస్ ఆర్ మైనస్లో నేను ప్లస్ కానీ మైనస్ కానీ తీసుకున్నాను. అంటే మన పాయింట్ -5 -4 అని యాక్చువల్గా థర్డ్ కోఆర్డినేట్లో ఉంటుంది. కన్వీనియంట్ కోసం ఫిగర్ ఎలా డ్రా చేశాను అంటే x1 plus r cos theta కామా y1 plus r sin theta యూజ్ చేసుకోవాలి. ఇక్కడ x1 y1 అంటే r బదులు r1 యూజ్ చేస్తున్నాం. x1 y1 r బదులు r1 cos theta y1 plus r1 sin theta యూజ్ చేయాలి. What is x1 y1 given point? ఇక్కడ r1 అంటే AB distance is r1. So B point we can correct is x1 అంటే -5 plus r cos theta r1 తీసుకున్నాం అండ్ y1 అంటే -4 plus r1 sin theta. It is lies on where? Lies on L1 line or not? ఇప్పుడు దానిలో మీట్ అయితే we can get the r1 is 15 by cos theta plus 3 sin theta వస్తుంది. అంటే దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోండి.
అంటే ఈ పాయింట్ మనము L1లో సబ్స్టిట్యూట్ చేసిన R1 అనేది 15 బై కాస్ థీటా ప్లస్ సైన్ థీటా. R1 అంటే ఏంటి మనం అనుకున్నాం ఏబి. ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 15 బై కాస్ థీటా ప్లస్ 3 సైన్ థీటా వస్తుంది. వాట్ ఈస్ ద 15 బై ఏబి? Therefore 15 by AB from this one is equals to cos theta plus 3 sin theta. అదేవిధంగా మీరు బీసీ సిడి ఏసీ ఏడి కూడా కలెక్ట్ చేసుకుంటే మనకి ఇంకొక 2 ఈక్వేషన్స్ వస్తాయి. వన్ ఈజ్ దిస్ ఈజ్ 15 బై ఏబి ఒకటి, అలాగే 10 బై ఏసీ, సిమిలర్లీ 10 బై ఏసీ. ఇప్పుడు ఏసీ డిస్టెన్స్ R2 అనుకుంటే సేమ్ సి పాయింట్ని సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి 10 బై ఏసీ వస్తుంది. అది ఏంటి, అలాగే 6 బై ఏడి కూడా వస్తుంది. అది కూడా అంటే ఏడి డిస్టెన్స్ను R3 తీసుకుంటే సేమ్ ప్రాసెస్ చేయవాలి. కొంచెం లెంగ్తీ ప్రాసెస్ చెప్పాను కదా. ఇప్పుడు 10 బై ఏసీ ఏంటి, 6 బై ఏడి ఏంటి కూడా జస్ట్ క్యాలిక్యులేట్ చేశాను, నేను అది ఇక్కడ రాస్తున్నాను. 10 బై ఏసీ 2 కాస్ థీటా ప్లస్ సైన్ థీటా వస్తుంది. 6 బై ఏడి కాస్ థీటా మైనస్ సైన్ థీటా వస్తుంది. ఇప్పుడు 15 బై ఏబి 10 బై ఏసీ 6 బై ఏడి అనేది వాడు ఇచ్చిన రిజల్ట్ ఉంది కదా, ఆ రిజల్ట్లో సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫికేషన్ చేయాలి, కొంచెం టైం పడుతుంది. దాని నుంచి మనకి tan theta ఈజ్ ఈక్వల్స్ టు -2/3 వస్తుంది. tan theta ఈజ్ ఈక్వల్ -2/3. tan theta అంటే ఏంటి, స్లోప్ ఆఫ్ ద లైన్ ఆర్ నాట్. theta ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అంటే tan theta -2/3. ఇది క్యాలిక్యులేషన్ చేసి చూడండి మీరు, అవసరమైతే లేకపోతే స్కిప్ చేయండి. ఎందుకంటే లెంగ్తీ క్వశ్చన్, ఇంత టైం వేస్ట్ చేయడం మనకి ఎగ్జామినేషన్లో టైం వేస్ట్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ లెంగ్తీ క్వశ్చన్స్ వస్తే దాని గురించి ఏం వర్రీ కావద్దు. ఓకే, మీ క్యాలిక్యులేషన్ కోసం నేను బ్రీఫ్గా దీన్ని డిస్కస్ చేస్తాను. tan theta -2/3, దట్ స్లోప్ ఆఫ్ ద రిక్వైర్డ్ లైన్ L ఈజ్ వాట్ బై ద ఆప్షన్స్ విచ్ ఈజ్ కరెక్ట్ వన్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఇట్ ఈస్ కరెక్ట్ ఓన్లీ 100% ఫస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్ స్లోప్ ఏంటి, m ఈజ్ ఈక్వల్స్ టు -2/3 స్లోప్ ఆఫ్ దిస్ లైన్, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్, ఫోర్త్ ఆప్షన్ ఇస్ నాట్ కరెక్ట్. ఓకేనా, రైట్. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. నౌ విల్ డిస్కస్ ఫర్దర్ క్వశ్చన్స్. Face for this question. A straight line L x by a minus y by b is equal 1 passes through the point 8, 6 and cuts the triangle of area 12 coordinates from the coordinate axis. And the equations of straight lines are ఆ 2 లైన్స్ వస్తే అవి ఏంటని అడిగాడు. క్లియర్గా పాసింగ్ టు ద పాయింట్ ఇచ్చాడు. ప్రతి ఆప్షన్లోనూ 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. జస్ట్ పాయింట్ వెరిఫికేషన్, ఆప్షన్స్ ద్వారా పాయింట్స్ వెరిఫికేషన్ చేయడమే. ఆప్షన్స్ పాయింట్, వాట్ ఈస్ ద పాయింట్ 8, 6 వెరిఫికేషన్. ప్రతి ఆప్షన్లోనూ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఏ ఆప్షన్లో 2 ఈక్వేషన్లు ఈ పాయింట్ సాటిస్ఫై అవుతుందో అదే మనకు కావాల్సిన ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్లో తీస్తే 3 8s 24, 24 plus 12 is not equals to 12. Therefore ఫస్ట్ ఆప్షన్లో ఫస్ట్ ఈక్వేషన్ పోయింది. సెకండ్ ఆప్షన్లో ఫస్ట్ ఈక్వేషన్ 3 8s 24 minus 2 6 12, 12 minus 12, 24 minus 24 is 0 as true in first equation as well as second equation. 3 8s 24 minus 8 6 48, 48 plus 24, 24 plus 24, 48 plus 48 is 48 minus 48 is it's satisfied the second equation also. Equations lo satisfy ఉంది కాబట్టి no portion of option repetition. Therefore what is we can pick up as a first option. You can try yourself, otherwise try yourself remaining options. Okay. Right, what is the option number 2 is the correct option. మిగిలిన options satisfy కానే కావు, అది కావాల్సిన మీరు చెక్ చేసుకోండి. రైట్, నౌ విల్ డిస్కస్ ద నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ పేపర్. దిస్ క్వశ్చన్ ఐఎమ్ రైటింగ్ యాజ్ అ ఫోర్త్ క్వశ్చన్. ఓకే, ఏమి ఇచ్చారు ఇక్కడ, ఇఫ్ ఏ స్ట్రైట్ లైన్ త్రూ ద పాయింట్ 1 2 విచ్ మేక్స్ అన్ యాంగిల్ 45 degrees విత్ ద యాక్సెస్ మీట్స్ ద లైన్ 3x plus 4y plus 5 is equal to at the point Q, then the length of PQ అడిగాడు. అంటే నేను ఫిగర్ డ్రా చేసి చూడండి. యూ కెన్ థింక్ అబౌట్ దిస్ ఈజ్ అ స్ట్రైట్ లైన్. సో OX X axis and OY Y axis అంటే కోఆర్డినేట్ యాక్సిస్ రాశాను. ఇప్పుడు స్ట్రైట్ లైన్ పాసింగ్ టు ద పాయింట్ సమ్ P is given as 1, 2 which is at a distance we don't know, meets the other line, some line is given as 3x plus 4y plus 5 is equal 0 at the point, what that point is given as Q. He is asked the PQ distance. So if this line makes an angle, how much is given, 45 degrees with the axis. So ఇలాంటి క్వశ్చన్స్ ఏమి ఇచ్చాలి, yes we can use a parametric point. Q is a parametric point. You can take PQ distance is taken as R. Let PQ is equals to R. Just now only I have given for previous question, second question, what is a parametric point. PQ is equal R తీసుకుంటే what is the parametric point Q, x1 plus or minus R cos theta, y1 plus or minus R sin theta. ఓకేనా, మనకి R తెలియదు,
theta తెలుసు 45 degrees, x1 y1 అంటే 1 and 2 అంటే 1 plus or minus r cos 45 is 1 by root 2, y1 అంటే 2 plus or minus r into sin 45 is also 1 by root 2. This is lies on the line. What is lies on the line? 3x plus 4y plus 5 is equals to 0. దీనిలో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు r వస్తుంది. అదే మనకు కావాల్సిన డిస్టెన్స్. సబ్స్టిట్యూషన్ చేద్దాం. 3 into 1 plus or minus. ఇప్పుడు మీరు రెండు ప్లస్లు తీసుకుంటే r వాల్యూ నెగిటివ్ వస్తుంది. r అంటే డిస్టెన్స్ ఎప్పుడు పాజిటివ్ ఉండాలి కాబట్టి ఇక్కడ మైనస్ తీసుకుంటున్నాను. అంటే 1 minus r by root 2, 3 into plus 4 into 2 minus r by root 2 plus 5 is equals to 0. From this we can calculate 3 minus 3r by root 2, 3r by root 2 plus 4 to 8 minus 4r by root 2 is equal to plus 5 equals to 0. So we can observe that 3 plus 5, 3 plus 8, 11, 11 plus 5, 16. That is a 16r minus 3r minus 4r minus 7r by 2. 7r by root 2 is equals to 16 right side this goes to minus 16 అవుతుంది. r minus cancel, r is equals to 16 root 2 by 7. That is all our required distance pq. ఆ distance ని నేను r అనుకున్నాను కదా, pq distance అడిగాడు, that is 16 root 2 by 7. It is clearly given as a first option. చాలా మంది ఏంటంటే p నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవచ్చు కదా అంటారు. అది పర్పెండిక్యులర్ లైన్స్ కాదు, ఈ 2 లైన్స్ పర్పెండిక్యులర్ లేవు కాబట్టి పారామెట్రిక్ ఈక్వేషన్స్ యూజ్ చేసి చేయడమే, పారామెట్రిక్ పాయింట్ యూజ్ చేసి చేయడమే. ఓకేనా? సో డిస్టెన్స్ అంటే పర్పెండిక్యులర్ లైన్ అయి ఉంటేనే ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ యూజ్ చేస్తాం. రైట్? సో దిస్ ఈజ్ 4th క్వశ్చన్ ఇన్ దిస్ పేపర్. అంటే 4 క్వశ్చన్స్ మనకి ఈ పేపర్లో అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ పేపర్ ఏంటో చూద్దాం. ఇప్పుడు 24th August షిఫ్ట్ 2లో క్వశ్చన్స్ స్ట్రైట్ లైన్స్ ఏమి ఇచ్చాడో చూసేద్దామా? ఎస్, ఐఎమ్ స్క్రోలింగ్ డౌన్ ద క్వశ్చన్ పేపర్. ప్లీజ్ వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ గా ఏమి ఇచ్చాడు? ఇఫ్ ద లైన్ px minus qy is equal to intersect the coordinate axis at a, 0 and 0, b, then the value of a plus b. అంత ఈజీ క్వశ్చన్ చూడండి. అంటే ఏబి ఆర్ ఎక్స్ ఇంటర్సెప్ట్ అండ్ వై ఇంటర్సెప్ట్. ఫస్ట్ మనకి ఇచ్చిన లైన్ ఏంటి? px minus qy. px minus qy is equals to r ని మైనస్ r is equal 0 తీసుకోండి. దీన్ని క్యాపిటల్ ax ప్లస్ క్యాపిటల్ by ప్లస్ c కింద తీసుకుంటే, అంటే స్మాల్ లెటర్స్ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి క్యాపిటల్ లెటర్ తీసుకున్నాను. అప్పుడు ఎక్స్ వై ఇంటర్సెప్ట్ అంటే గివెన్ టు యూ. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే మైనస్ సి బై ఏ, బి ఈజ్ ఈక్వల్ వై ఇంటర్సెప్ట్ అంటే మైనస్ సి బై బి. సో ఈజ్ ఆల్సో ఏ ప్లస్ బి అంటే మైనస్ సి బై ఏ మైనస్ సి బై బి రిజల్ట్ అడిగాడు. మైనస్ సి బై అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లో మైనస్ సి అంటే మైనస్ మైనస్ ప్లస్ ఆర్, ఆర్ బై ఏ ఈజ్ పి అండ్ మైనస్ అంటే మధ్యలో మైనస్ ఆర్, క్యూ ప్లేస్లో సి ప్లేస్లో మైనస్ ఆర్ ఉంది అండ్ బి ప్లేస్లో మైనస్ క్యూ ఉంది కాబట్టి ఇది మైనస్ ఆర్ బై క్యూ అవుతుంది అంతేనా. సో బై టేకింగ్ ఆర్ ఈజ్ అ కామన్ అండ్ ఎల్సిఎం ఆఫ్ పి అండ్ క్యూ ఈజ్ బి క్యూ, దేర్ఫోర్ దిస్ బికమ్స్ క్యూ మైనస్ పి. సో సింపుల్ క్వశ్చన్ చూసారా? ఆర్ ఇంటూ క్యూ మైనస్ పి బై పి ఇంటూ క్యూ, దట్ ఈస్ క్లియర్లీ గివెన్ యాజ్ అ సెకండ్ ఆప్షన్. అంతే. ఇంటర్సెప్ట్స్ సమ్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ అడిగాడు, ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్స్ ఫార్ములా మీకు తెలుసు, అది యాడ్ చేస్తే సరిపోదు అంతే. ఇలాంటి కొన్ని ఈజీ క్వశ్చన్స్ మిస్ అవుతారు గైస్, అందుకని లెంగ్తీ క్వశ్చన్స్కి టైం ఎక్కువ స్పెండ్ చేయొద్దు. సో నౌ విల్ డిస్కస్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్, రైట్? Look at this question as a second question I written here. If a pair of lines drawn through the points through the origin form an isosceles right angle triangle with the line 2x plus 3y is equal to 6, then those lines are, అంటే pair of lines కావాలి, ఆరిజిన్ నుంచి పాస్ అవ్వాలి అండ్ ఫార్మ్ an isosceles triangle with the given line. ఐసోస్లెస్ అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది యాక్చువల్లీ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో క్వశ్చన్. మనకి లైన్స్ అని అడిగాడు కాబట్టి ఇందులో స్ట్రైట్ లైన్స్లో ఇచ్చాడు. ఓకే, సింపుల్గా మనకి ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఒక టిప్ ఉంది. సపోజ్ మనం తీసుకున్న ఈక్వేషన్ ఏఎక్స్ ప్లస్ బీవై ఈజ్ ఈక్వల్ సి లేదా ఈ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 తీసుకుంటే వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లైన్స్ ఫార్మ్ ఇన్ రైట్ యాంగిల్ అండ్ ఐసోస్లెస్ ట్రయాంగిల్. పెయిర్ ఆఫ్ లైన్స్ form a right angle and isosceles triangle, right angle and isosceles triangle with a given line. Triangle is a pair of lines. Equation ఏంటంటే ax plus by whole square minus bx minus ay whole square అనే టిప్ యూజ్ చేసి మనం ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లైన్ కనుక్కుంటాము. దాని నుంచి ఈక్వేషన్స్ వస్తాయి. అంటే ఈ పెయిర్ ఆఫ్ లైన్స్ అనేది ఏఎక్స్ ప్లస్ బీవై ఈజ్ ఈక్వల్ సి అనే లైన్తో ప్లస్ ఆర్ మైనస్ సి డజంట్ మ్యాటర్.
ఈక్వల్ రైట్ యాంగిల్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది. ఒకవేళ ఈక్వల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుందని ఇస్తే ఇక్కడ -3 ఇంటూ రాసుకోవాలి. ఇక్కడ ఐసోస్లెస్ అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి ఈ టిప్ సరిపోతుంది మనకి. ఇప్పుడు ax ప్లస్ బీవై దట్ ఈస్ 2x ప్లస్ 3y హోల్ స్క్వేర్ మైనస్ bx, b అంటే 3x minus ay అంటే 2y whole square is equals to 0. By this expansion you can get the lines 4x square, this is plus 9y square plus 12xy. In the next equation 9x square with minus sign minus 9x square minus 4y square minus plus 12xy is equals to 0. Okay na? Plus 4 minus 9 and minus 5x square plus 24xy and plus 5y square is equals to 0. So దీనిలోంచి 5x square minus 24xy minus 5y square is equals to 0 తీసుకుంటాము. By splitting the lines we can get the two lines of x minus 5y and 5x plus y అనే two lines వస్తాయి. ఏ pair of lines. ఇది pair of straight lines లో యూజ్ చేయొచ్చు ఈ క్వశ్చన్, స్ట్రైట్ లైన్స్ కూడా యూజ్ చేయొచ్చు. దీని ఫ్యాక్టర్స్ తెలుసు కదా ఎలా చేయాలో. ఏముంది 5 5 25 ని 25 వన్స్ కింద స్ప్లిట్ చేయొచ్చు ఎందుకంటే మిడిల్లో 24 ఉంది కాబట్టి. అది కూడా స్లైట్గా x5x స్క్వేర్ మైనస్ 25xy ప్లస్ xy మైనస్ 5y స్క్వేర్ ఇది ఈక్వల్ 0. ఇలా స్ప్లిట్ చేస్తే మనకి టూ లైన్స్ ఫస్ట్ ఆప్షన్ కింద వస్తే 5x కామన్ తీసుకుంటాము, x మైనస్ 5y ప్లస్ y కామన్ తీసుకుంటే x మైనస్ 5y. సో టూ లైన్స్ వచ్చేసాయా. వాట్ ఈస్ వన్ లైన్ x minus 5y is equal 0 లైన్ ఉంది. దట్ ఈస్ ఫస్ట్ ఈక్వేషన్ ఫస్ట్ లైన్, ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ లైన్. 5x plus y is equal 0 సెకండ్. ఆ విధంగా మనం టూ లైన్స్ని కలెక్ట్ చేసేసుకుంటాం. ఓకే, మనం ఇక్కడ యూజ్ చేయవలసిన టిప్ ఏంటో గుర్తు చేసుకోండి. నౌ లుక్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ క్వశ్చన్స్ ఇన్ దిస్ పేపర్. రైట్, నౌ లుక్ ఎట్ ద క్వశ్చన్ నెంబర్ 3. ద నెంబర్ ఆఫ్ లైన్స్ దట్ కెన్ బి డ్రాన్ త్రూ ద పాయింట్ 4, -5 at a distance 10 units from the point 1, 3. ఇక్కడ ఆప్షన్ వెరిఫికేషన్ చేయడానికి కానీ డైరెక్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేయడానికి కానీ పాసిబిలిటీ లేదు. ఇలాంటప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ జనరల్ ప్రాసెస్ని మనం ఫాలో అవ్వాలి. నెంబర్ ఆఫ్ లైన్స్ దట్ ఆర్ డ్రాన్ త్రూ ద పాయింట్. ఆ లైన్స్ దేని నుంచి పాస్ అవుతాయి, 4, -5 నుంచి పాస్ అవుతాయి. ఆ లైన్ స్లోప్ m తీసుకుంటే ఈక్వేషన్ ఆఫ్ లైన్ స్లోప్ పాయింట్ ఫామ్ y minus y1 is equals to m into x minus x1. ఆ లైన్ స్లోప్ m అనుకున్నాం. y minus y1 అంటే మైనస్ ప్లస్ 5 is equals to m into x minus 4, x quadrant 4 కాబట్టి దీన్ని సింప్లిఫికేట్ చేస్తే ఇట్ ఈస్ mx minus y ప్లస్ -5 minus 4m is equals to 0 వస్తుంది. ఓకేనా. డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ ఇచ్చారు. డిస్టెన్స్ ఫ్రమ్ విచ్ పాయింట్, డిస్టెన్స్ ఫ్రమ్ 1, 3 is given as 10 units. You know distance formula mod ax1 plus b1 plus c by root over a square plus b square యూజ్ చేసుకొని 10కి ఈక్వల్ చేసుకున్నాం. ఇక్కడ 10 ఇది. ఓకే రైట్. సో ax1 plus b1 plus c అంటే a అంటే ఇక్కడ m, x1 అంటే 1, దట్ ఈస్ m minus 3 minus 5 minus 4m by root over m square plus m square, a square plus b square and m square plus 1 is given as 10. Okay, from this you can collect the equation m minus 4m minus 3m minus 8 into is equal cross multiplication 10 into root over m square plus 1 వస్తుంది. ఓకేనా. After expansion by taking the squaring on both sides we can get the equation 91m square minus 48m plus 36 is equal 0. మీరు అబ్జర్వ్ చేయండి, దిస్ ఈజ్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ m. m అంటే 2 రూట్స్ ఉంటాయి కదా. సో అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2 రూట్స్ ఉంటాయి కదా. ఇక్కడ మనము b² minus 4ac డిస్క్రిమినెంట్ చెక్ చేస్తే b² minus 4ac b² అంటే minus 48 whole square 48 whole square minus 4ac 4 into 91 into 36. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి నెగిటివ్ వాల్యూ వస్తుంది. అంటే నెగిటివ్ అంటే లెస్ దాన్ 0 వస్తుంది. లెస్ దాన్ 0 అంటే ఏంటి, డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 మీన్స్ నో రియల్ రూట్, నో రియల్ రూట్స్ ఎగ్జిస్ట్. రియల్ రూట్స్ m ఎగ్జిస్ట్ కాదు. అంటే నెంబర్ ఆఫ్ సచ్ లైన్స్ ఆర్ 0, నెంబర్ ఆఫ్ లైన్స్ 0. రియల్ రూట్స్ లేవు కాబట్టి m వాల్యూ ఎగ్జిస్ట్ కాదు, కాబట్టి నెంబర్ ఆఫ్ రియల్ లైన్స్ 0 అవుతాయి. నెంబర్ ఆఫ్ లైన్స్ అడిగాడు కాబట్టి దేర్ ఫోర్ ద ఆప్షన్ నెంబర్ 2 is a correct option. ఒక్కడ కూడా మనకి అడ్జస్ట్ కావదు అకార్డింగ్ టు దిస్ స్టేట్మెంట్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ థర్డ్ క్వశ్చన్. నౌ లుక్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ క్వశ్చన్. Look at this fourth question. What is given? If a point P on the line 3x plus 5 is equals 15 is equidistant from the coordinate axis, then P lies. ఆ P అనేది ఏ కోఆర్డినేట్లో ఉన్నదని అడిగాడు.
ఆప్షన్స్ ఇలా ఉన్నాయి. సరే, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే పి ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ ఈక్వల్ ఉండదు, ఎందుకంటే పిక్యూ కోఆర్డినేట్ యాక్సెస్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ ఉంది కాబట్టి. సపోజ్ పి అనే పాయింట్ మనము ఇక్కడ ఫస్ట్ కోఆర్డినేట్లో ఉందనుకున్నాం. పి ఎక్స్ వై ఇస్ ఇన్ ద ఫస్ట్ కోఆర్డినేట్. ఏ కోఆర్డినేట్లు ఉన్నా మీరు అబ్జర్వ్ చేస్తే స్ట్రైట్ లైన్ని, what is straight line? Given straight line in the form of 3x plus 5y is equals to 15. Divided by 15 చేస్తే x by 5 plus y by 3 is equals to 1. అంటే ఇది ఇంటర్సెప్ట్ ఫామ్లో ఉంది కదా. వాట్ ఈస్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఈస్ 5. అంటే ఏ 5,0 దగ్గర ఎక్స్ యాక్సెస్ కట్ చేస్తుంది, వై ఇంటర్సెప్ట్ 3 0,3 అనే పాయింట్ దగ్గర వై యాక్సెస్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఆఫ్ ద లైన్. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఈ లైన్ అనేది కంపల్సరీ ఫస్ట్ కోఆర్డినేట్లో ఉంది అండ్ థర్డ్ ఫోర్త్ కోఆర్డినేట్ కూడా టచ్ అవుతుంది. కాబట్టి పాయింట్ థర్డ్ ఫోర్త్ కోఆర్డినేట్ చూస్తే ఈక్వి డిస్టెన్స్ ఉండదు, అంటే ఫస్ట్ కోఆర్డినేట్లో ఉండి ఈక్వి డిస్టెన్స్లోనే ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ కోఆర్డినేట్. సో అందుకని ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. కానీ కీ సెకండ్ ఆప్షన్ ఇచ్చాడు, బట్ ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. అంటే పాయింట్ మన ఈక్వి డిస్టెన్స్ ఫిగర్ నుంచి అబ్జర్వ్ చేయండి, ఇట్ ఈస్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద కోఆర్డినేట్ ఎక్స్ ఓన్లీ ఇన్ ద ఫస్ట్ కోఆర్డినేట్. ఎందుకంటే స్ట్రైట్ లైన్ మనకి ఇచ్చిన లైన్ ఫస్ట్ కోఆర్డినేట్లో ఉంది, థర్డ్ ఫోర్త్ కోఆర్డినేట్ నుంచి పాస్ అయినా డిస్టెన్స్ ఈక్వల్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాయింట్ ఇక్కడ ఉంది అనుకున్నాం, అప్పుడు ఈ డిస్టెన్స్ ఈక్వల్ ఉండదు కదా. ఒకవేళ ఫోర్త్ కోఆర్డినేట్లో ఉంది అనుకున్నాం, ఫోర్త్ కోఆర్డినేట్లో ఇప్పుడు పాయింట్ ఇక్కడ ఉంది అనుకున్నాం, పాయింట్ ఇక్కడ ఉంది, దీని నుంచి ఈ డిస్టెన్స్ ఈక్వల్ ఉండదు కదా. ఈ డిస్టెన్స్ ఎక్స్ కోఆర్డినేట్కి డిస్టెన్స్ ఈక్వల్ ఉండదు. కాబట్టి పాయింట్ మస్ట్ బీ ఇన్ ద ఫస్ట్ కోఆర్డినేట్ ఉంది, ఇన్ ది ఫస్ట్ కోఆర్డినేట్ అనేది కరెక్ట్ ఆప్షన్. సో అలా మనకు కొన్ని కీ మిస్టేక్స్ ఇచ్చాడు కోఆర్డినేట్. ఓకే, సో ఇది కీ మిస్టేక్ ఉంది, కంపల్సరీ అబ్జర్వ్ చేయండి. ఫిగర్ కూడా డ్రా చేశాను, మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఈజీగా ఉంది అనుకుంటున్నాను. ఫస్ట్ కోఆర్డినేట్లో మాత్రమే ఉంటుంది, రైట్. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఇన్ దిస్ పేపర్. సో నెక్స్ట్ షిఫ్ట్లో క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు 25th August షిఫ్ట్ 1లో క్వశ్చన్స్ స్ట్రైట్ లైన్స్ ఏమి ఇచ్చాడో చూసేద్దామా. ఎస్, ఐఎమ్ స్క్రోలింగ్ డౌన్ ద క్వశ్చన్ పేపర్, ప్లీజ్ వెయిట్. Okay, question number 1 ga em ichadu. If a point a comma a falls between the lines mod of x plus y is equal to 4, then which option is correct is asking. Okay, మనకి ఇచ్చిన ఈక్వేషన్ నుంచి 2 లైన్స్ కలెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే mod of x plus y is equals to 4 లో మాడ్యులస్ అంటే ప్లస్ ఆర్ మైనస్ కదా. దట్ మీన్స్ ప్లస్ ఆఫ్ x plus y is equal to 4 ఒక లైన్ ఉంటుంది, అండ్ మైనస్ ఇంకొక లైన్ ఉంటుంది. మైనస్ ఆఫ్ x plus y is equals to 4. దీన్ని మనం ఎలా రాయొచ్చు, x plus y minus 4 is equal to 0 is one line. This is taken as sum L, and second line x plus y plus 4 is equal to 0 is taken as L dash. ఇక్కడ 2 లైన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే 2 లైన్స్ ప్యారలల్ లైన్స్ కదా. ఈ 2 లైన్స్ మధ్యలో పాయింట్ ఉంది, 2 ప్యారలల్ లైన్స్ మధ్యలో పాయింట్. వాట్ ఇస్ ద పాయింట్ హియర్? P A కామా ఏ అనే పాయింట్ 2 లైన్స్ మధ్యలో ఉంది, L అండ్ L డాష్ మధ్యలో ఉంది. ఎప్పుడన్నా సరే ఈ మధ్యలో ఉందంటే ఎల్కి బిలో ఉంది, అంటే ఎల్కి డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది, ఎల్ డాష్ అప్వర్డ్ డైరెక్షన్ ఉంది, అంటే ఇట్ ఈస్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆర్ నాట్. ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు దెర్ ఈజ్ ఎ కండిషన్. సో దానికి ఇచ్చిన పాయింట్ని x1 y1 అనుకుంటే దెర్ ఈజ్ ఎ కండిషన్, దట్ ఈస్ L డాష్ 11 ఇంటూ L11 ఈజ్ లెస్ దాన్ 0. ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు L11 అంటే ఫస్ట్ ఏ పాయింట్ ఫస్ట్ లైన్లోను, L డాష్ 11 అంటే పాయింట్ ఏ పిని ఫస్ట్ లైన్లోని, L డాష్ 11 అంటే సెకండ్ లైన్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. వాటి జల్లి ఇయర్ x ప్లస్ వై మైనస్ ఏ, XY ప్లేస్లో ఏ పెడితే ఏ ప్లస్ ఏ 2a మైనస్ 4 ఇంటూ 2a ప్లస్ 4 ఈజ్ లెస్ దాన్ 0. సో 2 క్యాన్సిలింగ్ ఇయర్, దట్ ఈస్ a మైనస్ 2 ఇంటూ a plus 2 is less than 0. From this we can observe that a is lies between minus 2 to plus 2. A is lies between minus 2 to plus 2. మనం ఎలా రాయొచ్చు, mod a less than 2. So mod a is less than 2 is also known as a lies between minus 2 to plus 2. అందుకనే మనకి ఇక్కడ ఆప్షన్ నెంబరు 3 ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ఇందులో కూడా కీ మిస్టేక్ ఇచ్చాడు గైస్, ఆప్షన్ నెంబర్ 1 ఇచ్చాడు, బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే, 2 ఆపోజిట్స్ లైన్స్ పాయింట్ ఆపోజిట్ డైరెక్షన్ ఉంది, 2 లైన్స్ ఉంటే L11 L డాష్ 11 లెస్ దాన్ 0 అనే కాన్సెప్ట్ యూజ్ చేసి మనము mod a లెస్ దాన్ 2 అని ప్రూవ్ చేసాం. ఓకే, ఇది కూడా కీ మిస్టేక్ ఇచ్చాడు, థర్డ్ ఆప్షన్, రైట్. నౌ లుక్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ క్వశ్చన్స్. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇఫ్ ద స్ట్రైట్ లైన్స్ 3 లైన్స్ ఆర్ కాంకరెంట్ లైన్స్, దెన్ k వాల్యూ. కాంకరెంట్ లైన్స్ కండిషన్ యూ హ్యావ్ టు నో det ఈజ్ ఈక్వల్స్ టు 0. det అంటే వాటి XYZ కోఎఫిషియెంట్స్తో XY కోషన్స్ విత్ కాన్స్టెంట్తో ఫామ్ అయ్యే డిటర్మినెంట్ ఆఫ్ 3/3 మ్యాట్రిక్స్. అంటే సింపుల్గా ఫస్ట్ ఈక్వేషన్స్లో
first equation x quotient 2 y quotient minus 1 constant 1 as a first row కింద తీసుకోవాలి. అలాగే సెకండ్ ఈక్వేషన్లో 4 1 2 సెకండ్ ఈక్వేషన్లో 4 1 2ని సెకండ్ రో కింద, థర్డ్ ఈక్వేషన్లో 1 1 మైనస్ కేని థర్డ్ రో కింద తీసుకొని దీన్ని 0 తీసుకోవడమే. ఇది కాంకరెంట్ లైన్స్ కండిషన్. ఇప్పుడు డిటర్మినెంట్ ఎక్స్ప్రెషన్ చేసుకోండి. దట్ ఈస్ 2 times of 1 into minus k, 2 into 1 is 2 with minus 2, minus plus 1 పెట్టుకొని డిటర్మినెంట్ ఆఫ్ 3/3 ఎలా ఎక్స్పెండ్ చేయాలి. 4 into minus k minus 4k, 1 into 2 with minus 2. The last element 1 into 4 into 1 is 4, minus 1 into 1 is 1 is equals to 0. By this expansion you can get minus 2k minus 4 plus minus 4k minus 2 plus 3 equals to 0. From this you can get 4 minus 2k minus 4k minus 6k minus 4 minus 2 minus 6 plus 3 is minus 3 is equals to 0. So from this 6k is equals to minus 3, k is equals to minus 3 by 6 and minus 1 by 2. K is equals to minus 1 by 2 clearly given as a fourth option. Ante so simple na concurrent lines ante determinant 0 తీసేసుకోండి ante. Right, now look forward to next questions. Let's look at this question. You can take it as a third question. Okay na. So in the limit to find the value or values of k such that the distance between the two parallel lines represented by the equation is 3. Distance between the parallel lines ఇచ్చాడు. ఆ parallel lines ఏంటో మనకి ఇచ్చిన ఈక్వేషన్ నుంచి కలెక్ట్ చేసుకున్నాం. x minus 2y whole square minus plus k of x minus 2y is equal to 0. Expand this one, a minus b whole square into x square minus 4xy plus b square into 4y square with plus kx minus 2ky is equals to 0. సో బెటర్ మనం ఏం చేద్దామంటే x minus 2y కామన్ తీసేసుకుందాం బెటర్. ఎందుకంటే మనకి రెండిట్లో కూడా x minus 2y ఈజీ ఉంది కదా, కామన్ తీసేసుకుంటే ఇంకా సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది. సో x minus 2y కామన్ ఫ్రమ్ ద ఈక్వేషన్ 1 టర్మ్ 1 and 2. x minus 2y కామన్ తీసుకుంటే ఫస్ట్ టర్మ్లో x minus 2y ఉంటుంది, థర్డ్ టర్మ్లో x minus 2y ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్లో k కామన్ ఉంటుంది. ఇలా మనకి ఈజీ 2 టర్మ్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి x minus 2y common out. Therefore there are the two equations. One is x minus 2y is equal to 0. Second one is x minus 2y plus k is equals to 0. These are in the form of what? a1x plus ax పెట్టుకొని parallel lines కాబట్టి this is in the form of ax plus by plus c1 is equals to 0 is one of the line. Other line is in the form of ax plus by plus c2 is equals to 0. Distance between the parallel lines already మనకి ఇచ్చిన formula, that is c2 minus c1 by root over a square plus b square. ఆల్రెడీ యూజ్ చేశాను ముందు క్వశ్చన్స్ లో. సో c2 minus c1 అంటే c2 ప్లేస్ లో k ఉంది, c1 ప్లేస్ లో 0, k minus 0 by root over a square plus b square. a is 1, b is minus 2. 1 minus 2 whole square is plus 4. So is given as 3 units, 3 అని ఇచ్చాడు. Therefore k minus 0 అంటే k by root 5 is equals to 3. Under modulus minus becomes plus. కాబట్టి k is equal mod k is equals to 3 root 5. మనకు కావాల్సిన k వాల్యూ ఆర్ వాల్యూస్ అన్నాడు కాబట్టి మాడ్యులస్ అవాయిడ్ చేస్తే ప్లస్ ఆర్ మైనస్ 3 root 5 వస్తుంది. దట్స్ ఇట్. సో సింపుల్. ముందు ఫ్యాక్టరైజేషన్ సింపుల్గా చేశాను, తర్వాత డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ప్యారలల్ లైన్స్ దట్ ఈస్ గివెన్ యాజ్ అ సెకండ్ ఆప్షన్. దట్స్ ఇట్. నౌ లుక్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ క్వశ్చన్స్. Look at this question, last question in this paper. In an isosceles triangle ABC, the coordinates of the base BC are 3 2 and 2 3 respectively. If the equation of AB line is 3y is equals to x, then the equation of line AC అడిగాడు. అంటే మనం ఇక్కడ నేను ఫిగర్ డ్రా చేశాను చూడండి. లైన్స్ AB AC ఐసోస్లెస్ ట్రయాంగిల్ సైడ్స్ అనుకుందాం, బేస్ BC. మనకి ఈక్వేషన్ ఆఫ్ AC అడిగాను. ఈక్వేషన్ ఆఫ్ AC అంటే AC is passing the which point? C. సో బై ఆప్షన్స్ C వెరిఫికేషన్. C ఎంత వెరిఫై చేయాలో 2, 3 వెరిఫికేషన్ చేయండి. సో వీ కెన్ వెరిఫై ద ఆప్షన్స్. వాట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్? 2y ఈజ్ ఈక్వల్స్ 3x. y అంటే ఇక్కడ y కోఆర్డినేట్ 3 కాబట్టి 2 into 3 లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 3 into 2. ఎస్, 6 ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ చూస్తే 2 into 3 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 2. దేర్ఫోర్ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ కాదు. రిపిటేషన్ ఉంటే మళ్ళీ మనము యాంగిల్ని చెక్ చేయాలి. రిపిటేషన్ లేదు. x plus 2 plus 3 5 is not equals to 0. Therefore it is not second of third option also. What is the fourth option? 2 into 2 4 minus 3 is not equals to 0. That's why its fourth option is also not correct. No repetition in the options. Therefore you can pick up the first option is a required option, right?
So this is one of the easiest question just by options verification. Now look forward the next paper. లాస్ట్ అండ్ ఫైనల్ షిఫ్ట్ 25th ఆగస్ట్ షిఫ్ట్ 2లో ఇచ్చే క్వశ్చన్స్ ఏంటి స్ట్రైట్ లైన్స్ చూసేద్దాం. దీంతో మనకి స్ట్రైట్ లైన్ చాప్టర్ 2 పార్ట్స్గా ఫినిష్ చేసినట్టు అవుతుంది. ఆ క్వశ్చన్స్ ఏంటో వన్స్ వీ కెన్ లుక్ ఎట్ రైట్. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఎంత ఈజీ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ 2K37. ఈ 2 పాయింట్స్ ఫస్ట్ 2 పాయింట్స్ ఏమి అనుకుందాం. A is a 2K and B is a 37 is parallel to the line joining other 2 points C, D అనుకున్నాం. 2 lines parallel ఉంటే ఏం తెలుసు మనకి slopes are equal. M1 is equals to M2 అంటే AB slope is equals to CD slope. ఓకేనా. What is slope line joining the 2 points? Formula y2 minus y1 by x2 minus x1. Difference of y coordinates by difference of x coordinate. ఇది మనము యూజ్ చేస్తాం ఇక్కడ. What is the AB slope? K minus 7 y coordinates K minus 7 by x coordinates 2 minus 3. 2 minus 3 is the left side. CD slopes 1 minus 0 by minus 2 minus 3 minus 5. That is K minus 7 by 2 minus 3 is a minus 1. This is minus 1 by 5. Therefore from this one K minus 7 is 1 by 5. K is 1 by 5 plus 7. 7 5 is 35. 35 plus 1 36. 36 by 5. That is clearly given as a third option. That's it. 2 lines parallel into slopes equal అనే కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ చేసాం అంతే. Now look forward the next questions. Right? Look at this question is given as second question. I have mentioned as second question. ఏమి ఇచ్చాడు? The equation of line through the point 1 2 whose distance from the 3 1 has a greatest value. 3 1 నుంచి ఆ లైన్కి డిస్టెన్స్ గ్రేటెస్ట్ ఉండాలి అంటే హైయెస్ట్ డిస్టెన్స్ ఉండాలి. పాసింగ్ త్రూ ద పాయింట్ 1 2. ముందు పాసింగ్ త్రూ ద పాయింట్ మనం చెక్ చేస్తే ఆప్షన్స్ రిపిటేషన్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ 1 2 నుంచి పాస్ అవుతుంది. y is to x is to మేబీ ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్. ఆప్షన్ నెంబర్ 2 కూడా కరెక్ట్ ఎందుకంటే y2 x1 కాబట్టి ఆప్షన్ నెంబర్ 2 కూడా కరెక్ట్. పాయింట్ వెరిఫికేషన్ చేస్తే పాయింట్ 1 2 వెరిఫికేషన్ ఆన్ దిస్ వన్. అండ్ థర్డ్ ఆప్షన్ 1 plus 4 ఇది కూడా కరెక్టే అంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేసి 1 2 3 ఆర్ కరెక్ట్ బట్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ నాట్ కరెక్ట్. ఫోర్త్ ఆప్షన్ అంటే x1 ఉంది y2 కాబట్టి 2 ఈజ్ ఈక్వల్ టు 3 minus 1 2. ఎస్ ఫోర్త్ ఆప్షన్ కూడా కరెక్ట్ ఉంది. అందుకని అప్పుడు ఏం చేయాలి మనం లార్జెస్ట్ హైయెస్ట్ డిస్టెన్స్ ఎంత ఉండాలి పాయింట్ ఫ్రమ్ ద పాయింట్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ వాట్ ఇస్ ద పాయింట్ అదర్ పాయింట్ ఈస్ 3 1 డిస్టెన్స్ గ్రేటెస్ట్ ఉండాలి. సో దానికి మనము ఏ ఫార్ములా యూజ్ చేయాలి? వెరిఫికేషన్ చేస్తున్నాను ax1 plus by1 plus c by root over a square plus b square డిస్టెన్స్ వెరిఫై చేస్తే మనం అబ్జర్వ్ చేస్తే ఇట్ ఇస్ ఓన్లీ హైయెస్ట్ డిస్టెన్స్ ఫస్ట్ ఆప్షన్కి ఉండదు. ఎందుకంటే ఆప్షన్ చూడండి ఫస్ట్ ఆప్షన్ ఎలా రాయచ్చా 3x minus y is equals to 0. డిస్టెన్స్ ఫార్ములా అది డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే ax1 a into 2 into x1 is 3 minus 1 by root over a square into 2 square 4 plus minus 1 whole square is 1. Therefore 2 3 6 1 5 5 by root 5 5 by root 5 చేస్తే root 5 వస్తుంది. ఇది ఫస్ట్ ఆప్షన్ root 5 వచ్చింది. నేను చెక్ చేసి చూసాను సెకండ్ ఆప్షన్ ఇదే ఫార్ములా బేస్ చేస్తే సెకండ్ ఆప్షన్ 3 by root 2 వస్తుంది. థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి 0 వస్తుంది. ఫోర్త్ ఆప్షన్ మనకు ఆల్రెడీ ఫోర్త్ ఆప్షన్ ట్రూ అయింది. ఫోర్త్ ఆప్షన్ ఎస్ ఫోర్త్ ఆప్షన్ చేశారు అనుకోండి. వాట్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ 3 into mod 3 into x value is 1 x value is 3 into 3 9 minus 1 y value minus 1 by root 1 plus 3 square అంటే 9 1 plus 9 minus 2 is 9 minus 2 is 7 by root 10 వచ్చింది. విచ్ ఈజ్ హైయెస్ట్ వన్ root 5 is హైయెస్ట్ వన్ కాబట్టి మనం ఫస్ట్ ఆప్షన్ పికప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్స్ వెరిఫికేషన్ చేస్తే ఆప్షన్ రిపిటేషన్ వచ్చింది కాబట్టి మనం డిస్టెన్స్ వెరిఫికేషన్ చేస్తాం. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ డిస్టెన్స్. మామూలుగా చేస్తే చాలా లెంగ్త్ అవుతుంది. ఇదండి ఈ క్వశ్చన్కి సొల్యూషన్. సో వీ కెన్ పికప్ ద ఫస్ట్ ఆప్షన్ రైట్. సో దిస్ క్వశ్చన్ ఐడెంటిఫై ద పాయింట్ ఆన్ ద లైన్ 2x plus 3y plus 7 is 0 which is at a distance of 3 units from the point 1, minus 3. 1 minus 3 3 units distance ఉండాలి. మనకు కావాల్సిన పాయింట్ 2x plus 3y plus 7 is equal to 0 లైన్ ఉండాలి. బై ఆప్షన్స్ వెరిఫికేషన్ చేస్తే ఇట్ ఈస్ ట్రూ ఓన్లీ థర్డ్ ఆప్షన్. ఆప్షన్ ద్వారా పాయింట్ వెరిఫికేషన్ చేయండి. మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని ఆప్షన్స్ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి. అందుకని ఈ ఆప్షన్ కూడా రిపిటేషన్ లేదు. నేను చెక్ చేశాను. ఆప్షన్ ఏముంది ఎక్స్ కోఆర్డినేట్ root 13 minus 9 by root 13
y coordinates minus 3 root 13 plus 6 by root 13. I am verifying in the equation, that is a 2 of x place lo root 13 minus 9 by root 13 plus 3 of y place lo minus 3 root 13 plus 6 by root 13 plus 7. Okay na? ఇది LHS. సో LHSలో వెరిఫై చేస్తే RHS 0 అవుతుందో చెక్ చేస్తే రూట్ 13 LCM ఐఎమ్ కీపింగ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద డినామినేటర్. న్యూమరేటర్ ఎక్స్పాండ్ చేద్దాం. రూట్ 2 root 13 minus 2 9s 18 plus plus into minus 9 root 13 plus into plus 3 6 18 అండ్ LCM రూట్ 13 తీసుకున్నాం కాబట్టి 7 root 13 అవుతుంది. ఇది న్యూమరేటర్ డివైడెడ్ బై రూట్ 13, ఓల్ డివైడెడ్ బై రూట్ 13 తీసుకోండి. సో వాట్ ఈస్ వీ కెన్ అబ్జర్వ్ దట్ ఇయర్ 2 root 13 minus 7 root 13 is అంటే 2 13 minus 9 root 13 అవుతుంది, minus 7 root 13 అవుతుంది. ప్లస్ 7 root 13 ఉంది ఆల్రెడీ, ప్లస్ 18 minus 18 క్యాన్సల్, ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 0. ఇట్ ఈస్ వెరిఫైడ్ ఓన్లీ ఇన్ ద థర్డ్ ఆప్షన్ పాయింట్ మాత్రమే ఇందులో వెరిఫై అయింది కాబట్టి ఆ ఆప్షన్ పికప్ చేసుకుందాం. ఇది అబౌట్ దిస్ క్వశ్చన్. కొంచెం క్యాలిక్యులేషన్ లెంగ్తీగా ఉంటుంది, మామూలుగా చేస్తే అలా ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే మనకు అంత డిఫికల్ట్ ఉండదు. ఓకేనా? రైట్. ఓకే, ఇదే పార్ట్ 2లో మనం మొత్తము పేపర్స్ డిస్కస్ చేస్తాం. వన్ మోర్ క్వశ్చన్ ఇస్ దర్, ఐ డిడ్ంట్ డూ దట్ వన్. అది నాట్ ఇంపార్టెంట్, ఈవెన్ ఐ డిడెంట్ గెట్ ద ఐడియా అట్ ద మూమెంట్. తర్వాత ట్రై చేసి వస్తామో కానీ నేను ఇప్పుడు ట్రై చేయలేదు. సో ఇవి అండి మీ అన్ని క్వశ్చన్స్ పార్ట్ 2గా డిస్కస్ చేస్తాను from the straight lines EAMCET 2021. I hope so you followed it. If you make sure enjoy this video, please like, share and subscribe. I conclude this video is here. I'll come with another topic in new video. Till then, have a great time. Take care. Bye bye.